అస్తమిస్తున్న సూర్యుడి వెనుక కొండలు ఉండగా ప్రయాణికుడు అరిన్ ఒక పాత మరచిపోయిన గ్రామానికి చేరుకుంటాడు. అది కాలానికి అందనట్లు కనిపిస్తుంది. ఖచ్చితమైన రాళ్ల ఇళ్ళు, మూడ్ పచ్చిక తోలు మరియు కొబ్బుళ్ల రహదారుల వెంట మసకబారిన దీపాలు వెలుగుతుంటాయి. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు కదులుతున్న పాత పలకల చప్పుడు తప్ప. ఒక పాత మనిషి పాడైపోయిన బెంచ్ మీద కూర్చుని అరిన్కి హెచ్చరిస్తాడు, మధ్యరాత్రి తర్వాత తిరగకు. దీపం నీకు దారి చూపుతుంది, కానీ నీడలను అనుసరించవద్దు. గ్రామం మధ్యలో ఒక పొడవైన ఇనుప దీపం నిలబడి ఉంటుంది. ఇది అరిన్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటుంది. దీని కాంతి స్పష్టంగా మసకబారుతూ భయంకరమైన నీడలను విస్తరించింది. గ్రామస్తులు దీన్ని పవిత్రంగా భావించి పుష్పాలు మరియు ఇతర ఉపహారాలను సమర్పిస్తారు. ఆరిన్ ఒక చిన్న అమ్మాయిని అడుగుతాడు, ఈ దీపం గురించి ఏమైనా చెబుతావా? అమ్మాయి బిగువుగా చెబుతుంది, ఇది నీడల నుండి మమ్మల్ని రక్షిస్తుంది, కానీ అది కేవలం ఉదయం వరకు మాత్రమే. ఆమె మాటలు అరిన్ను కంగారు పుట్టిస్తాయి. రాత్రి అతి చిన్న మసకబారిన దీపం కాంతి కింద నీడలు దీని అంచుల వద్ద మరింత దగ్గరవుతున్నట్లు అనిపిస్తాయి. పాత మనిషి హెచ్చరికను పట్టించుకోకుండా అరిన్ అర్ధరాత్రి గ్రామాన్ని అన్వేషించటానికి బయలుదేరుతాడు. అతను మసకబారిన దీపం కాంతి చేరుకొని ఒక సన్నని వీధిని అనుసరిస్తాడు. అక్కడ గాలిలో చలితో పాటుగా నీడలు స్వతంత్రంగా కదులుతున్నట్లు కనిపిస్తాయి. వీధి చివర ఒక కూలిన ఇల్లు కనిపిస్తుంది. అందులో తలుపు తెరిచి ఉంది. లోపల ఒక మాయమైన గానము వినిపిస్తుంది. ఆసక్తితో అరిన్ అడుగు పెడతాడు. అక్కడ ఒక పాత పుస్తకం ఒక బల్లపై ఉంటుంది. దీని పేజీలు గ్లోయింగ్ చిహ్నాలతో ప్రకాశిస్తున్నాయి. ఆ తలుపు మూసివేయబడుతుంది. ఇల్లు లోపల అరిన్కు గోడల నుంచి వస్తున్న అలికిడి వినిపిస్తుంది. చీకటి నుండి ఒక ఆకారం ప్రాచుర్యం పొందుతుంది. చక్కగా కనబడని రూపం గ్లోయింగ్ కళ్యతో. దీపం వెలుతురు తగ్గిపోతోంది. అది హోషంతో చెబుతుంది, ఇది చనిపోతే నీడలు ప్రతిదీ గ్రహిస్తాయి. దీన్ని పునరుద్ధరించడానికి పుస్తకం మాత్రమే ఉపకరిస్తుంది. అరిన్ ప్రతిస్పందించకముందే ఆకారం అదృశ్యమవుతుంది. పుస్తకం మరింత ప్రకాశిస్తుండగా అతను దీన్ని పట్టుకొని గ్రామ చతురస్రానికి పరుగులు పెడతాడు. అక్కడ దీపం ప్రమాదకరంగా మసకబారుతోంది. గ్రామస్థులు దీపం వెలుతురు తగ్గుతుండగా గయంతో ఉంటారు. అరిన్ పుస్తకం పట్టుకుని చేరుకుంటాడు. అక్కడ పాత మనిషి ముందుకు వస్తాడు. నువ్వు దాన్ని కనుగొన్నావు, అతను తీవ్రమైన స్వరంలో అంటాడు. పూజా క్రతువును పూర్తి చేయాలి, లేదంటే మనమందరం నాశనం అవుతాము. గ్రామస్థులు చేరుకుని ఒక పురాతన మంత్రాన్ని జపిస్తారు. అరిన్ పుస్తకాన్ని దీపం అడుగున ఉంచుతాడు. దీపం వెలుతురు ఒక్కసారిగా ప్రకాశించి నీడలు తొలగిపోయి చీకటి మాయం అవుతుంది. ఒక క్షణం పాటు నిశ్శబ్దం నెలకొంటుంది. దీపం సుస్థిరమవుతుంది. దాని ప్రకాశం మరింత బలం. పొద్దుపోక గ్రామం మళ్లీ ప్రశాంతంగా కనిపిస్తుంది. పాత మనిషి అరిన్కు ధన్యవాదాలు చెప్పి అతను చూసిన వాటిని ఎప్పుడూ చెప్పొద్దని హెచ్చరిస్తాడు. అరిన్ గ్రామం విడిచి వెళ్తున్నప్పుడు దీపం వెలుతురు కాంతి పగలు కూడా కనిపిస్తుంది. అతని బ్యాగ్లో పుస్తకం నుండి ఒక గ్లోయింగ్ రూమ్ కనిపిస్తుంది. ఇది గ్రామ రహస్యం తనతోనే ఉండిపోతుందని